అండ్ వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ ప్లానెట్ స్కై బ్లాక్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 2 గైస్. ఈరోజైతే మనం చాలా పెద్ద పని అయితే చేసాను. ఆఫ్ క్యామ్లో చూసినట్లయితే ప్లానెట్ కిందకైతే ఇలా వాటర్ పెట్టుకెళ్ళి కింద అయితే పెద్ద బేసెస్ ఒక నిమిషం మీకు చూపిస్తా. అండ్ ఇదైతే కాస్త ఇలా నాకైతే కొద్దిగా ఇదంతా తవ్వడానికి అయితే పికాక్స్లు కావాల్సి వచ్చింది కదా. దానికైతే నేను కొన్ని 2 ట్రీస్ని అయితే పెంచాను సాప్లింగ్స్ పెట్టి. అందుకని మీకైతే చూపించలేదు దాని వీడియోలో అయితే. ఇదిగోండి గైస్, ఇక్కడైతే ఇలా వాటర్ వేసుకెళ్ళాను అనమాట. ఓకే, ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయి. ఇంత పెద్దగా చేశాను గైస్. ఓ మై గాడ్, వచ్చేస్తున్నారు. ఇప్పుడైతే ఇంత మన పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే ఇదంతా ప్లానెట్ అంతా తవ్వేయాలి గైస్. ఇదంతా తీసేయాలి ప్లానెట్ని. ఓకే, తొందరగా పదా. నేనైతే కొద్దిగా పెద్దగా స్టోన్తో అయితే మన బేస్ని అయితే కడదాం అనుకుంటున్నా. అందుకైతే నేను ఓ మై గాడ్ పడిపోయా. ఓకే, స్టోన్స్ అయితే కడదాం అనుకుంటున్నా. దానికైతే నేను చాలా స్టోన్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను గైస్. కాబుల్ స్టోన్ అయితే మీకు ఫర్నేస్లో పెడితే ఇలాంటి స్టోన్ వస్తుంది. ఈ స్టోన్ క్రాఫ్టింగ్ టేబుల్లో పెడితే ఇలా ఫర్నేస్ స్టోన్ బ్రిక్స్ అయితే వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇంత స్టోన్ అయితే వచ్చింది. అండ్ ఈ చెస్ట్లోనైతే ఇదంతా ఫుడ్ అనమాట. చాలా ఫుడ్ అయితే కింద పడినప్పుడు పడిపోయింది గైస్. ఎందుకంటే చాలాసార్లు పడిపోయాను కిందకి. ఇగోండి తెగ స్పాన్ అవుతున్నాయి గైస్ ఇవి అయితే. అండ్ నాకైతే కాస్త కోల్ కావాల్సి వచ్చింది. ఆ కోల్ కోసం అయితే ఈ కోల్ ఐలాండ్ దగ్గరలో ఉంది. అండ్ దీని దగ్గరికి అయితే వెళ్ళాను గైస్. నేను కోల్ ఐలాండ్కి వెళ్ళినప్పుడైతే నాకు ఒక పెద్ద వింత కనపడింది. డైమండ్ ఐలాండ్స్ 2, అది కూడా సూపర్ అనిపించింది గైస్ నాకైతే అసలు. ఓకే, ఇదైతే కోల్ ఐలాండ్. ఇదైతే కొద్దిగా తవ్వుకున్నాం, మొత్తంతో వేలే చూసారా, కొద్దిగా తవ్వుకున్నా. నాకు చాలా కోల్ వచ్చింది, అది కూడా చాలా పడిపోయింది. కిందకి ఇంకా వెళ్ళలేదు దానికైతే. ఇప్పుడు అది గైస్, అది చూసారా, అది గైస్ నేను చేసిన ప్రాజెక్ట్ అయితే చూసారా. ఒక ప్లానెట్ని సగం తీసేసాను, ప్లస్ దాని కింద బేస్ కట్టాను. అదైతే నా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. అంటే ఇది ఇంకా 5th ఎపిసోడ్ కల్లా కంప్లీట్ అయిపోద్ది అయితే అనుకుంటున్నా. మీకు 5th ఎపిసోడ్కి అయితే బేస్ అయితే వస్తుంది గైస్, మన ప్లానెట్ స్కై బ్లాక్లో బేస్. ఓకే గైస్, అండ్ ఇప్పుడైతే మనం ఇంకొక దానికి వెళ్తున్నాం. అక్కడ పైన విలేజ్లా కనిపిస్తుంది కదా గైస్, దాని దగ్గరికి అయితే ఈరోజు వెళ్ళబోతున్నాం. దానికైతే మనకు చాలా అంటే చాలా అవసరం అవుతుంది కాబుల్ స్టోన్. ఓకే, కొద్దిగా కాబుల్ స్టోన్ అండ్ కొద్దిగా డెత్ కూడా తీసుకెళ్దాం. డెత్ కూడా అవసరమే. ఓకే, ఇంకైతే మనం స్లీప్ వేసేసి అయితే బయలుదేరదాం. ఇంకా నైట్ అవ్వలేదు. సరే బయలుదేరిపోదాం గైస్. ఇంకా ఇప్పుడు స్లీప్ ఎందుకు కానీ కాస్త ఫుడ్ తిని బయలుదేరదాం. ఓకే, ఫుడ్ అయితే తినేస్తాడు. అండ్ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టెయిర్ కేసులో పైకి వెళ్ళిపోతాం. స్టెయిర్ కేసులో పెట్టుకెళ్తాను పైకి. ఓ మై గాడ్, ఇది ఉన్నాయా సర్లే, ఏమో గైస్ అయితే తర్వాత తీసేద్దాంలేండి. ఇప్పటికైతే ఇలా స్టెయిర్ కేసులో పెట్టుకెళ్ళిపోదాం. ఓకే, ఇదన్నమాట నా ప్లాన్ వచ్చేసి. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళే లోపల అక్కడ కాస్త ఇల్లాకైతే ఇలా పెట్టుకొని ఇలా అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాకైతే నేను మిమ్మల్ని కలుస్తాను. గాయస్ అక్కడ దాకా వెళ్ళాక అక్కడ ఎవరు కొట్టారు గైస్, నన్ను పడిపోయాను ఇక్కడికి. మన దగ్గర ఫుడ్డే పోయింది, ఇంకేం పోలేదులేండి. చాలా వరకు ఫుడ్ అయితే పోయింది మనకి. సర్లే, మళ్ళీ తీసుకెళ్ళాలి గాయస్ ఫుడ్ అని కాస్త. సార్ పికాక్స్ కూడా తీసుకెళ్ళాం కొద్దిగా. మన దగ్గర అయితే ఒక 20 కాబుల్ స్టోన్ ఎంత ఉండాలన్నమాట, అదంతా పోయింది. బాబోయ్, అక్కడి నుంచే పడ్డాను గైస్ కిందకి. ఇది రాంగ్గా పెట్టాను. ఓకే మై గాడ్, చాలా భయం వేస్తుంది చూసారా. అక్కడి నుంచి కిందకి ఎలా పడ్డాను నాకు అర్థం కావట్లేదు గాయస్. అలా పెట్టుకుంటూ వెళ్తున్నాను, పెట్టుకుంటూ వెళ్ళే లోపల వెనకాల నుంచి ఎవరో చూసేసారు. పర్వాలా, మన దగ్గర ఇంకా తక్కువ కాబుల్స్తూనే ఉంది అప్పుడు పడిపోయినప్పుడు. అంటే ఒక 32 and 20 అలా ఉండొచ్చు. ఓకే, ఇది కాస్ట్ ఇక్కడ ఇలా ఎక్స్పాండ్ చేసుకుందాం. ఎక్స్పాండ్ అయిపోయింది. ఓ మై గాడ్, ఇది పాత విలేజ్ లాగా ఉంది గాయస్. ఇదేంటి బెటరాకా? బ్లాక్ వుడ్. ఓకే, ఇక్కడేముంది, పైన లేదా ఉంది మళ్ళీ ఏం లేదు. ఓకే, పాత విలేజ్ గాయస్, మైన్క్రాఫ్ట్లో పాత విలేజ్. ఓకే, కాస్త అయితే తీసుకెళ్దాం. మై గాడ్, ఎవడు దొంగ? వెపన్స్ మనకి అక్కర్లా. ఇందులో ఏమన్నా ఇది ఉంటుందా గాయస్? నాకైతే కామెంట్లో చెప్పండి. వద్దులే, ఇప్పుడు దోకను నేను. అందులో ఏమన్నా ఉంటుంది అంటే నాకు కామెంట్లో అయితే చెప్పండి, నేనైతే వెళ్ళి చెక్ చేస్తా. నేను ఇదైతే పాత దాంట్లో ఇదివరకు ఎప్పుడు ఆడాను గాయస్, అప్పుడు ఇలా ఉండేది. ఆ తర్వాత మళ్ళీ ఇలాంటిది చూడాల. ఓకే, ఇది మన పాత మైన్క్రాఫ్ట్ వర్షన్స్లో పాత విలేజ్.
ఇప్పుడైతే కొత్తగా వచ్చిందిలే విలేజ్ అండి, అది వేరే విషయం. ఇంత పెద్ద విలేజ్లో ఇంత పెద్ద హౌస్లో ఒక జస్ట్ మై గాడ్ ఇన్ని ఉన్నాయండి బాబోయ్. ఇల్లు ఓకే చాలు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇంకో ఇంటికి వెళ్దాం. ఇదేంటిది? నాకు తెలిసి ఇందులో బ్రీవింగ్ స్టాండ్ ఉంటుంది అనుకుంటా. లేదు, కొత్త దాంట్లో అయితే ఉంటుంది గాయస్, పాతది కదా లేదు. ఇంకా పైకి వెళ్దామా? ఇంకా పైన అసలు ఏం లేదు. ఓకే, ఇప్పుడైతే మనం ఆ ఇంటి మీదకి జంప్ చేద్దాము. వద్దులే, ఈ ఇంటి మీదకి జంప్ చేద్దాం. ఇప్పుడు మన పార్కర్ స్కిల్స్ చూపించాల్సిన సమయం వచ్చింది. అదేంటి, రెడ్ స్టోన్ ఐలాండ్. అంత రెడ్ స్టోన్తో అయితే మనకేం పని ఉంటుంది? ఓ మై గాడ్, జస్ట్ పోయింది. ఈ ఇంట్లో ఏముంటుంది? మీకు ఏం లేదు, ఏం లేదు. బుక్ షెల్ఫ్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం. ఇందులో ఏమన్నా ఉంటే బాగుంటుంది. 2 ఫర్నెస్లు ఉన్నాయి, తీసేసుకుందాం. ఓకే, ఇక్కడ కొద్దిగా లావా కూడా ఉంది గైస్. మనకైతే లావా పడిపోయినా పర్లేదనమాట. ఓకే, ఇందులో చెస్ట్ లేదా? ఎస్ ఉంది. అమ్మ బాబోయ్, వామ్మో ఏంటిది? 8 అబ్సిడియన్, ఐరన్, 4 ఐరన్ ప్యాంట్స్, లెగ్గిన్స్, అదే చెస్ట్ లెగ్గిన్స్, 2 డైమండ్స్, 3 ఎమరల్డ్స్. బాబోయ్ ఏంటి గాయస్, ఇంత లెక్క ఉంది ఈరోజు మనకి. ఇదేం బుక్? ఫస్ట్ వాకర్ 2 ఏమన్నా తెలీదు. ఓకే, స్వాడ్ వచ్చింది, ఐరన్ స్వాడ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ బ్రెడ్ కూడా ఓకే. ఎన్చాంటెడ్ యాపిల్. ఇప్పుడు దాకా నేను మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్లో కూడా ఇప్పుడు చూడాల. ఇది మామూలుది కాదు గాయస్, శాడిల్ కూడా దొరికేసింది. ఇది ఈ ప్లానెట్ స్కై బ్లాక్ అయితే మామూలుది కాదు, మామూలుగా లేదు అసలు. ఓకే, ఇటే ఉంది. ఇదంతా చెక్ చేసినట్టున్నాం. చెక్ చేసేసాం. ఇది ఇంకా అట్ట వెళ్ళాలి. ఇక్కడ ఏం లేదు. మీకు అటు పడిపోతాం. చాలా ఉన్నాయి మన దగ్గర. ఇదేంటి గ్లిచ్చా? ఇదైతే ఇప్పుడు తీసుకోవట్లేదు, మనకు అంత అవసరం కూడా లేదు గాయస్, ఎందుకంటే మనకు ఫుడ్కి ఏం లోట్లేదు. ఇది చూడలేదు, చూసేసాం. మాకు చాలా జాగ్రత్తగా అయితే ఇంటికి వెళ్ళాలి, ఎక్కడ పడిపోకుండా. ఎందుకంటే 2 డైమండ్స్ చాలా పెద్ద, మన దగ్గర చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇది కూడా చూసేసాం, ఇది చూసేసాం. ఓకే గాయస్, మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ చేసేసామని అనుకుంటున్నా. నేను ఏమైనా మిస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో అయితే మీరు చెప్పండి. ఓ మై గాడ్, ఇక్కడ ఈ స్పానర్స్ ఉన్నాయి. జాంబీ స్పానర్ మనకు అక్కర్లా. వాట్ ఈస్ దిస్? ఓకే, ఇంకేం లేదు. ఇదైతే ల్యాంథ్రన్స్ అనుకుంటా. డెసర్ట్ స్కై బ్లాక్ వచ్చేసి డెసర్ట్ ఐలాండ్. మై గాడ్, చాలా బాగుంది గాయస్. ఇదేగా అదేంటి స్లైమ్ అనుకుంటా. చూడాలి అక్కడికి వెళ్ళి అయితే ఎప్పుడైనా. ఇక్కడ నుంచి అయితే మన ఇల్లు అయితే బాగా కనిపిస్తుంది, చూసారా? ఇదిగోండి మన మెట్లు, మన ఇల్లు అయితే బాగా కనిపిస్తుంది. చేద్దాం గైస్, మన పెద్ద బేస్ అయితే చేద్దాం అందరికంటే. ఓకే, అదేంటి క్వార్టర్స్ బ్లాక్. ఓకే, ఇప్పుడైతే నెదరైట్ ఐలాండ్ కూడా ఉండాలి ఇక్కడ. మరి చూద్దాం అది ఎప్పుడు దొరుకుద్దాం. జాగ్రత్తగా దిగుదాం. ఓ మై గాడ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. పోయి అట్లా అదే పనిలో ఇంకా వెళ్ళొచ్చేద్దా ఆ గ్లోస్టన్ ఐలాండ్కి కూడా. సర్లే, తర్వాత వెళ్ళొద్దాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గాయస్, పడిపోయామంటే ఇంకేమిలా. డైమండ్స్ 2. అమ్మో మై గాడ్, పడిపోయాను. ఓ జాగ్రత్త. అమ్మాయి వచ్చేసాం గాయస్. ఇప్పుడైతే మనం ఇంటికి చేరుకున్నాం. ఇప్పుడైతే దీనికి ఒక చెస్ట్ తయారు చేసుకుందాం. ఉండండి. ఓకే, కొన్ని చెస్ట్ ఇక్కడ చెస్ట్ ఓపెన్. మై గాడ్, డైమండ్స్ పడేసానా? చెస్ట్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చింది. ఇంకా చెస్ట్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఈ చెస్ట్ని తీసుకుని ఇక్కడ పెడదాం. ఓకే, ఇందులో అయితే మనకు ఉన్న సామాన్లను పడేద్దాం గాయస్, ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఐటమ్స్. ఈ పోయినాయి అంటే ఇప్పుడు మనకి ఎక్కడ దొరకవు అనుకుంటున్నాం. మరి ఇంకో విలేజ్ ఏమైనా ఉంటే బాగుంటుంది ఇందులో. మరీ అంత అవసరం ఉండకూడదు గాయస్ మనకు మాత్రం. ఆడొక్క విలేజ్ పెట్టడమే గ్రేట్ అసలు. ఓకే, ఈరోజు అయితే మనం స్టోన్ జనరేటర్ అయితే చేస్తున్నాం. స్టోన్ జనరేటర్, సారీ కొట్టాను దాన్ని. అంతకుముందు గాయస్ నేనైతే ఒక చిన్న వర్క్ చేయాలి. కొన్ని స్లాబ్స్ అయితే చేసుకోవాలి. ఉండండి.
సరిపోతాయి గాయస్, ఇన్నైతే సరిపోతాయి. ఇప్పుడైతే నేను ఇదిగోండి చూసారా, ఇక్కడ ఇలా ఉంది కదా, మళ్ళీ ఇటు ఒక రూట్ పెడదాం అనుకుంటున్నాను మన టెంపరీ బేస్కి. ఆ తర్వాత దీన్ని ఏంటి ఫార్మింగ్ ఐలాండ్గా మార్చేస్తాను. ఓకే, ఇప్పటికైతే ఇలా పెట్టుకెళ్దాం కొన్ని బ్లాక్స్. ఓకే, చూసారా భలే ఉంది. ఓకే, కొన్ని ఎక్కువ వద్దు, సరిపోతుంది గాయస్. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని ఇలా పెట్టుకెళ్దాం. ఎన్ని పెట్టుకెళ్తున్నాను నాకు తెలియదు, ఏదో కొన్ని అంటున్నాను. ఓ మై గాడ్, పడిపోయాను. గ్లిచ్లు ఎక్కువ అవుతున్నాయి గాయస్ మనకి ఇప్పుడైతే. అంటే ఒక 5th ఎపిసోడ్ దాకా ఇదైతే మన టెంపరీ పీస్ ఒక పిగ్గి పడిపోయింది ఇప్పుడే. అన్నీ నా కోసం అక్కడ ఎదురు వస్తున్నాయి నా ప్లాట్ఫామ్ మీద, క్రేపర్స్, జాంబీస్. ఓకే, వచ్చేసాం. ఇంకొన్ని. ఓకే ఓకే, చూసారు గాయస్, ఇదైతే చిన్నది. ఇప్పుడైతే ఇదంతా ఫిల్ చేస్తే మనం కలుస్తాం గాయస్. మనమైతే ఒక చిన్న మిస్టేక్ చేసాం. చూసారా, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు దీని మీద పెడితే ఎక్కడైనా ఒక లాలో నుంచి ఉంటుంది. చూసారా, తప్పు చేసాం. అందుకని ఇప్పుడు ఏం చేశానంటే కొన్ని దీని మీద మళ్ళీ వేసాను. ఇప్పుడు ఏమన్నా పెడితే దానికి తిన్నగా ఉంటాయి. అది మళ్ళీ ఇప్పుడైతే నేను స్లాబ్స్ తీసుకొచ్చి అయితే ఇది మళ్ళీ సెకండ్ లేయర్ వేయాలి ఇప్పుడు. ఓకే, సెకండ్ లేయర్ అయితే వేసేస్తాం. ఉండండి, నేను కొన్ని స్లాబ్స్ చేసుకుందాం. సరే, మొత్తం అయ్యాకైతే మిమ్మల్ని కలుస్తా. పడిపోతాం. మీరైతే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు గైస్. మీ అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. మీరైతే మన ఛానల్ ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి గైస్. మనం అయితే ఫాస్ట్గా 1K ఏంటి 10K కైనా రీచ్ అవుతాం. మీరైతే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను పెట్టే ప్రతి వీడియోలు చూస్తున్నారు. దానికైతే చాలా థ్యాంక్స్ గైస్. ఇదన్నమాట నా ప్లాన్. అంటే ఇప్పుడు ఇలా వచ్చేసేసి ఇలా వస్తాం కదా, ఇదైతే వెనకాల యానిమల్ ఫామ్, అండ్ ఇదైతే ట్రీ ఫామ్, అండ్ ఇది మన టెంపరీ బేస్, అండ్ ఇదైతే మన కన్స్ట్రక్షన్లో ఉన్న మన మెయిన్ బేస్. అండ్ ఇలాగే విలేజ్కి కూడా వెళ్ళొచ్చు అవసరం అయితే. విలేజర్స్ని కూడా తెచ్చి విలేజర్ బ్రీడింగ్ ఫామ్ అయితే పెడదాం గ్యాస్. చూద్దాం అది కూడా ఎలా చేయాలో. ట్రేడింగ్ హాల్ అన్నీ చేద్దాం. అండ్ చివరిలో అండ్ ఇప్పుడు ఇక్కడైతే మనం మన ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ని అయితే పెడదాం. ఓకే, ఇన్ఫినిటీ వాటర్ సోర్స్. తప్పు చేస్తాను. ఓ మై గాడ్, తప్పు చేశాను. ఇది తీసేయాలి. ఇక్కడ 4 బ్లాకులు పెట్టుకోవాలి గ్యాస్. మీరైతే 4 బ్లాకులు పెట్టుకోండి. నాకు మర్చిపోయి 2 బ్లాకులు పెట్టుకున్నా. ఓకే, 4 బ్లాకులు పెట్టేసా. అండ్ మన దగ్గర ఉన్నది అయితే కొన్ని ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, కొన్ని తగ్గినాయి, తర్వాత చూద్దాంలే గైస్ దీని సంగతి. కొన్ని తగ్గినాయి. అండ్ ఇప్పుడు ఇక్కడైతే వెళ్ళి తెద్దాం. ఉండండి, మనం వాటర్ని వాటర్ ఒకటే ఉందా? ఓ, అక్కడ ఉంది గైస్ ఇంకోటి అయితే. ఒక నిమిషం, దీన్ని అయితే ఇక్కడ వేస్తాను. అండ్ ఇప్పుడు వెళ్ళిన వాటర్ అయితే అక్కడి నుంచి తెచ్చుకుంటే లోపల అయితే ఫుడ్ తినాలి. చచ్చిపోతున్నాను లేకపోతే. ఫుడ్ ఉంది అని పచ్చిగా ఉంది. సరే, పచ్చిగా తిందాం. చాలు గైస్, ఇప్పటికైతే ఇలా ఎన్ని సంవత్సరాలు తిన్నా అంతే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే అటు నుంచి వెళ్దాం. ఇటు క్లోజ్ చేసేది దారి. ఓకే, ట్రీ ఫామ్ని అయితే వచ్చే ఎపిసోడ్లో అయితే ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, చార్తో తీసుకోవాలి. అమ్మయ్య, వచ్చేసినాయి. అండ్ గైస్ ఇలా వెళ్ళిపోవచ్చా? చాలా రిస్క్ అయితే చెయ్యాలి, చేద్దాం. అంటే వాటర్ బకెట్ కూడా ఉంది, అందుకనే ఆలోచిస్తున్నా. మై గాడ్, జాగ్రత్త. అండ్ ఇక్కడి నుంచి జంప్ వచ్చేసాం. అండ్ ఇదిగోండి గైస్, ఇన్ఫినిటీ వాటర్ స్టోర్స్ని ఎలా చేయాలంటే ఈ మూల ఒక బకెట్ పెట్టండి. అదే ఈ మూల వాటర్ పెట్టి దానికి ఆపోజిట్ సైడ్ ఇప్పుడు ఈ మూల పెట్టాం కదా, ఇప్పుడు ఈ మూల పెట్టాలి. పెట్టి దాన్ని కూడా బ్రేక్ చేయండి. మీకు ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ ఎన్ని తీసినా వస్తూనే ఉంటాయి గైస్. ఇంకా ఇదైతే మీకు ఒక మంచి విషయం. అండ్ ఇప్పుడైతే వెళ్ళి మనం ఓ మై గాడ్, ఏం కాలా. ఇప్పుడైతే వెళ్ళి మనం లావాని అయితే తెచ్చుకొని దాని పేరేంటి గుర్తురాట్లా, స్టోన్ జనరేటర్ సంథింగ్, దాన్ని అయితే చేస్తాం. తక్కువ. ఓకే, జాగ్రత్తగా వెళ్దాం. ఇప్పుడు లావా పడిపోయినా పెద్ద బాధలేదు గైస్, ఎందుకంటే మనకి అక్కడ విలేజ్లో లావా ఉంది, చూసాం కదా. ఓకే, ఇప్పుడైతే చేద్దాం స్టోన్ జనరేటర్ని. దీనికైతే ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇలా 4 పెట్టుకుంటారు కదా.
ఇటు సైడ్ కూడా క్లోజ్. అండ్ ఇక్కడ మై గాడ్ ఎలా చేద్దాం? ఓకే, ఇలా ఇంకొక ఇది పెట్టుకోండి గాయస్, ఇంకొక స్టేర్ 2. ఓకే, ఇలా 2 పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్, మధ్యలో ఒక బ్లాక్ వదిలేసి మళ్ళీ ఇక్కడ 2 బ్లాక్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే ఫిల్ చేసేయండి. ఓకే, ఇదైతే టెంపరీ గాయస్, నేను అయితే మారుస్తాం మళ్ళీ. అండ్ ఇప్పుడైతే ఇక్కడ లావా పెట్టుకోవాలి. లావా ఇక్కడ దాకా వచ్చి అయితే ఆగిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇటు పెట్టుకోవాలి, అక్కడ కాదు నేను అట్లా అనుకున్నా. ఓకే, ఇలా పెట్టుకున్నారు కదా. పెట్టుకున్నాకైతే ఇప్పుడు ఇలా వాటర్ తెచ్చుకోవాలి. ఓకే, వాటర్ ఇప్పుడు ఇది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుతాయి అర్థం కావట్లేదు గాయస్, భయం వేస్తుంది నాకు ఇది. సరే ట్రై చేద్దాం ఏదైతుంది అయింది. అమ్మయ్య, సక్సెస్ అయింది గాయస్. ఓకే, ఇది అనమాట. నేనైతే ఫస్ట్ టైం చేశాను దీన్ని, స్టోన్ జనరేటర్ని. చాలా భయం వేసింది. చిన్న తేడా జరిగిన అప్సైడ్ అమ్మా అనుకున్నదే జరిగింది గాయస్, అప్సైడ్ అయిపోయింది. ఏం పర్వాలా, నేనైతే విలేజ్కి వెళ్ళి మళ్ళీ లావా ఉంది కదా, అక్కడ లావా తెస్తాను. ఓకే, ఈసారి అయితే మనం చేసిన తప్పుని సరిదిద్దుదాం. ఎంతసేపు బ్రేక్ అవుతుంది? వామ్ము, ఇంకైతే చాలాసేపు పట్టింది గాయస్. అసలు బ్రేక్ అవుదేంటిది ఇది ఇంకా? అయ్యో బాబోయ్ గాయస్, ఇది ఇంకా బ్రేక్ అవుదేంటి అసలు? అమ్మయ్య, బ్రేక్ అవుతుంది గాయస్. అక్కడ టెక్స్చర్ మారుతుంది చూసారా, బ్లాక్ అవుతుంది మొత్తం. ఇంకొద్దిగా. ఓకే, బ్రేక్ అయిపోయింది. అండ్ ఈ వాటర్ని తీసి ఇక్కడ పెట్టాలన్నమాట. అయితే ఇప్పుడు అర్థమైంది. ఈ వాటర్ని ఇటు పెట్టి అట్లా లావా పెట్టాలి. నేనైతే ఇప్పుడు లావా తెచ్చుకుని అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఓకే, వచ్చాగానే నా దగ్గర అయితే ఫుడ్ అయిపోయింది, అందుకని ఓకే హాట్స్పాట్ని. ఓకే, ఇప్పుడైతే కాస్త ఫుడ్ తిన్నాం. మనకి లావా ఎక్కడ కనిపించింది గాయస్? డైమండ్స్ అవన్నీ దొరికిన చోట కదా. ఓకే, ఇక్కడే చాలా. అండ్ ఇక్కడైతే కాస్త లావా తీసుకెళ్దాం. సరే, వెళ్ళాకైతే కలుస్తాం గాయస్. మళ్ళీ అక్కడి నుంచి వచ్చాను. అండ్ ఇప్పుడైనా బాగా రావాలని కోరుకుందాం. ఈసారి కూడా రాకపోతే చాలా బాధపడతాం. నాకు ఎందుకు తీయాలనిపిస్తుంది. ఒకసారి ఇది కూడా తీసేద్దాం. తీసేసి ఇంకొస్తా ఇక్కడ ఒకటి పెట్టి ఒకటి ఎక్స్పాండ్ చేద్దాం. ఏమవుతుందో ట్రై చేద్దాం అసలు. ఎందుకంటే మళ్ళీ అప్సైడన్ అయిందంటే చాలా బాధపడతాం మనం అయితే ఇప్పుడు. ఓకే, ఇంత ఉండదు అనుకుంటున్నాను గాయస్, మరి ఇంత ఉండదు, ఇక్కడికే ఉంటుంది. ట్రై చేద్దాం. దేవుడా అప్సైడన్ కావకూడదు. ఇందాక కూడా ఇలాగే అయింది, కానీ తీయంగానే అప్సైడన్ అయిపోయింది. ఇప్పుడేమవుద్దో. అమ్మయ్య, పనిచేసింది గాయస్. నిజంగా అయితే పనిచేసింది మన స్టోన్ జనరేటర్. మనం పడిన కష్టానికి అయితే ఫలితం వచ్చింది. మన స్టోన్ జనరేటర్ అయితే రెడీ అయింది. ఓకే, ఇక్కడైతే ఒక వాల్ పెట్టేద్దాం. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం చిన్న స్టేర్ కేస్ అంతే. చూసారు, ఇక్కడ నుంచి వస్తాం. ఇప్పుడు ఇక్కడైతే ఇలా ఎంత స్టోన్ కావాలంటే అంత స్టోన్ తీసుకుంటాం గాయస్. ఇంతే ఇంకా. ఓకే, మన స్టోన్ జనరేటర్ రెడీ. అండ్ ఇక్కడ ఇన్ఫినిట్ వాటర్ స్టోర్స్ కూడా రెడీ. ఓకే గాయస్, ఇంకైతే నేను వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మనమైతే ఈ ఎపిసోడ్లో అక్కడికి వెళ్ళాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. మీరేం చెప్పకపోతే నేను ఇంకో ఎక్కడికైనా వెళ్తాను. ఓకే గాయస్, ఇంకా ట్రీ ఫామ్ని అయితే వచ్చే ఎపిసోడ్లో ఇంకాస్త డెవలప్ చేద్దాం. ఇంకా వచ్చే ఎపిసోడ్కి అయితే మన బేస్ ప్రాజెక్ట్ అయితే ఇంకాస్త డెవలప్ అవుద్ది. అంటే నాకు టైం ఉండట్లేదు గాయస్, నేను అందుకనే ఎక్కువ చేయట్లేదు. వామ్మో, వచ్చేస్తుంది క్రేపర్. ఏది? ఓకే, అక్కడే ఉంది. ఇంకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత వ్యూవర్స్ అయితే అందరికీ షేర్ కూడా చేయండి గైస్. ఓకే, నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. ఇంకైతే నేను వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్.